హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే ఫైన్. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫైన్. సియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎలా తెలుసుకోవాలి? సో దాని మీద కొన్ని సెంటెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫైన్. సియర్ ద వెరీ ఫస్ట్ సెంటెన్స్, ఐ ఏట్ పీస్ ఆఫ్ చాక్లెట్ అన్నాడు. ఓకే ఫైన్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ వచ్చి ఐ అవుతుంది. సబ్జెక్ట్ ఈజ్ ఐ, ఏట్ ఈజ్ వెర్బ్, ఏ పీస్ ఆఫ్ చాక్లెట్ కేక్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే ఫైన్. ఒక సెంటెన్సు సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఎట్ ద సేమ్ టైం వెర్బ్ ఉండి లాస్ట్లో ఆబ్జెక్ట్ కానీ ఉంటే అది యాక్టివ్ వాయిస్ అని అంటున్నాం. స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉండాలి, లాస్ట్లో ఆబ్జెక్ట్ ఉండాలి. సో మీరు కానీ చూస్తే ఇక్కడ స్టార్టింగ్లో ఐ అనే సబ్జెక్ట్, డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఉన్నాడు. సబ్జెక్ట్ అంటే పని చేసిన వ్యక్తి. ఐ ఏట్ ఏ పీస్ ఆఫ్ చాక్లెట్ అంటే పని చేసింది ఎవరు? నేను ఒక పీస్ ఆఫ్ చాక్లెట్ని తిన్నాను. ఐ ఆమ్ ద డూయర్ ఆఫ్ ది యాక్షన్. నేను చేసిన యాక్షన్ ఏంటంటే తినడం, కాబట్టి ఫైన్ అది వెర్బ్ అయింది. సో కాబట్టి సబ్జెక్ట్ తర్వాత పని చేసిన వ్యక్తితో సెంటెన్స్ స్టార్ట్ అయితే అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. ఒక సెంటెన్స్ని డూయర్ ఆఫ్ ది యాక్షన్తో స్టార్ట్ చేస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అని అంటున్నాం. ఓకే ఫైన్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం ఆన్సర్ కరెక్ట్ రాంగ్. ఓకే ఫైన్. సో యాక్టివ్. దాని తర్వాత ద లైబ్రేరియన్ రెడ్ ద బుక్ టు ద స్టూడెంట్స్. ద లైబ్రేరియన్ రెడ్ ద బుక్స్. కన్ఫ్యూజ్ కాకూడదు, ఇది రీడ్ కాదు, రెడ్. ఓకే ఫైన్. సో దీని V1 సేమ్, V2 సేమ్, V3 కూడా సేమ్. స్పెల్లింగ్లో సేమ్గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు V2 ఫామ్ అయితే రెడ్ అని చెప్పాలి, V3 ఫామ్ అయినా రెడ్డే చెప్పాలి. V1 ఉంటే రీడ్ చెప్పాలి. ఇది ఎందుకని V1 కాదు అంటే ద లైబ్రేరియన్ అనేవాడు సింగులర్ కాబట్టి ఒకవేళ అది కానీ V1 అయి ఉంటే దానికి అది ఏ విధంగా ఉండేదంటే రీడ్స్ లాగా ఉండేది. ఎందుకంటే ప్రజెంట్ సింపుల్ అయి ఉండేది. V1ని ప్రజెంట్ సింపుల్లో రాస్తాము. సో సింగులర్ వచ్చినప్పుడు రీడ్స్ వస్తుంది, కానీ సింగులర్ వచ్చింది రీడ్స్ రాలేదు కాబట్టి ఇది V2 అవుతుంది. ద లైబ్రేరియన్ రెడ్ ద బుక్ అవుతుంది. అది ద లైబ్రేరియన్ రెడ్ ద బుక్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇది రెడ్ అవుతుంది. ఓకే ఫైన్. నౌ కమ్ టు అవర్ వర్క్షీట్. సి ద లైబ్రేరియన్ అనేది సబ్జెక్టు, రెడ్ అనేది వెర్బ్, ద బుక్ టు ద స్టూడెంట్స్. ద బుక్ అనేది ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్. సో కాబట్టి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది. నెక్స్ట్ వన్, కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సియర్ ఇక్కడ ద మనీ స్టార్టింగ్లో ఉంది. వాజ్ స్టోలెన్ అని అన్నాడు. యాక్చువల్గా మనకు వాజ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. వాజ్ వస్తే, వర్ వస్తే దాని పక్కన మనం మెయిన్ వెర్బు V4 ఫామ్ని వాడాలి. కానీ ఇక్కడ స్టోలెన్ అనేటటువంటి V3 ఫామ్ని ఇచ్చాడు. అంటే ఇది సియర్ ఈ స్టోలెన్ అనేది స్టీల్, స్టోల్, స్టోలెన్. వాడింది V3 కాబట్టి యాక్చువల్గా V3ని ప్యాసివ్ వాయిస్లోనే వాడతాము, యాక్టివ్ వాయిస్లో కూడా వాడతాము. అయితే వాజ్ ఉంది కాబట్టి వాజ్ ప్లస్ V3 అనేది ఒక ప్యాసివ్ వాయిస్లోనే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్, దే ఆర్ పెయిడ్ ఆన్ ఫ్రైడేస్ అన్నాడు. దీంట్లో దే ఆర్ పెయిడ్, ఇక్కడ మెయిన్ వెర్బ్ తీసుకుంటే ఆర్ పెయిడ్ ఉంది. యాక్చువల్గా అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఈస్, ఆర్ వచ్చి దాని తర్వాత V4 వస్తుంది. కానీ ఇక్కడ పే అనేటటువంటి మెయిన్ వెర్బ్ అనేది వచ్చింది. పే అనేటటువంటి మెయిన్ వెర్బ్. పేకి వెర్బ్ ఫార్మ్స్ పే, పెయిడ్, పెయిడ్, పేయింగ్. ఇది యామ్ ఈజ్ ఆర్ V4 కాదు,
యామ్ ఈజ్ ఆర్ V3 ఇది. యామ్ వచ్చి ఈజ్ ఆర్ వచ్చిన తర్వాత V3 వస్తే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వన్, ద మూవీ ఈస్ బీయింగ్ మేడ్. బ్లైండ్గా చెప్పాలంటే బీయింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్ మనకు ఒక ప్యాసివ్ వాయిస్తోనే వస్తుంది. కాబట్టి బ్లైండ్గా మనం ఆన్సర్ని ప్యాసివ్ పెట్టవచ్చు. నెక్స్ట్ వన్, ఐ వాష్డ్ మై కార్ 3 weeks ago. ఈ సెంటెన్స్లో ఐ అనేది వాష్డ్ అనేది వెర్బ్, మై కార్ అనేది ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత వెర్బ్ ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే యాక్టివ్ వాయిస్ అవుతుంది. నెక్స్ట్ వన్, హిజ్ హెయిర్ వాజ్ కట్. ఇందాకే చెప్పాను నేను, వాస్ తర్వాత V3 ఉంటే కట్ అనేది కట్ 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 3 ఫార్మ్స్ సేమ్. ఇక్కడ వాస్ తర్వాత V3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ అనేది ప్యాసివ్ వాయిస్. ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు మై బాస్ దిస్ వీక్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐ, విల్ ఇంట్రడ్యూస్ వెర్బ్, యూ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ ఎట్ ద వీకెండ్. ఈ సెంటెన్స్ తీసుకుంటే దీంట్లో స్టార్టింగ్లో ఇట్ ఉంది, అయితే వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఉంది. ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3, ఓన్లీ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటే యాక్టివ్ వాయిస్. బీన్ అనేది కూడా బ్లైండ్గా బీన్ ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్ అనుకోండి. సో కాబట్టి ఇచ్చిన సెంటెన్స్ మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. నెక్స్ట్, ద నేషనల్ యాంథమ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై జేసన్ దిస్ టైమ్. ఈ సెంటెన్స్లో ద నేషనల్ యాంథమ్ స్టార్టింగ్లో ఉంది, ఈజ్ బీయింగ్ సంగ్ బై జేసన్. ఒక సెంటెన్స్లో ఇప్పుడే చెప్పాను, బీయింగ్ ఉంటే 100% ప్యాసివ్ వాయిస్. సబ్జెక్ట్కి ముందర లాస్ట్లో మనం బైని కూడా యూస్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక ట్రిక్ ఏంటంటే బీయింగ్ ఉంటే అది ప్యాసివ్ వాయిస్, అంతే. బ్లైండ్గా రాసేసుకోవచ్చు ప్యాసివ్ వాయిస్. సో ఈ క్విజ్ని అయితే కంప్లీట్ చేశాను. ఎన్ని మార్క్స్ వస్తాయో చెక్ చేస్తాను. ఐ గాట్ 100% మార్క్స్.